హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనము బాజ్పల్లిలోని ప్రణీత్ టౌన్ స్క్వేర్ ఫ్లాట్లో ఉన్నామండి. టోటల్ ఇక్కడ వచ్చేసి మనం ఈ ఫ్లాట్లో మనం 3 BHK ఫ్లాట్ ఇంటీరియర్స్ చేయబోతున్నాం అనమాట. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న ప్రకారం చూసుకుంటే ఈ ఫ్లాట్ వచ్చేసి టోటల్ మనం మోడలర్ చేయబోతున్నాం అనమాట. మీరు చూడొచ్చు, ఈ ఫ్లాట్ టోటల్ ప్లెయిన్ వాల్స్ ఇవ్వడం జరిగింది. ఈ ప్లెయిన్ వాల్స్కి మనము మెజర్మెంట్ తీసుకొని ఫ్యాక్టరీలో రెడీ చేసుకొని ఇక్కడికి వచ్చి ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఈ ఫ్లాట్ ఎలా ఉందనేది ఇప్పుడు చూడబోతున్నాం. మీరు చూసుకోవచ్చు, ఇప్పుడు మనము టోటల్ సీలింగ్ ఏ విధంగా చేయబోతున్నాం అనేది మీకు కొన్ని 3D ఇమేజెస్ అనేది నేను స్క్రీన్ పైన పెడతాను చూడండి. ఈ ఫ్లాట్లో మనం ప్రతిదీ మనము 5 inches సీలింగే చేసాము, ప్లెయిన్ సీలింగ్ మాత్రమే చేయబోతున్నాం అనమాట. సో అది జస్ట్ ఆల్రెడీ మనము బోర్డ్స్ అనేది బోర్డ్ వర్క్ అనేది జరిగింది అనమాట. ఇక్కడ వైరింగ్ కూడా అయిపోయింది. ఫర్దర్గా ఫ్లాట్ అయిపోయే కొద్దీ మనకు ఏదైతే 3Dలో కనిపిస్తుందో అలాంటి లైటింగ్ అనేది మనం ఇక్కడ ఫ్లాట్లో ఇంప్లిమెంట్ చేయబోతున్నాం అనమాట. సో ఇప్పుడు మనం లివింగ్ ఏరియాలో ఉన్న డ్రాయింగ్ రూమ్లో ఉన్నాం అనమాట. సో డ్రాయింగ్ రూమ్లో చూసుకుంటే ఇక్కడ మనము ఓన్లీ స్లీక్ బేస్ యూనిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ డ్రా ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇక్కడ. సో మీకు ఇక్కడ వర్క్ ఎలా వస్తుంది అనేది ఒకసారి డిస్ప్లేలో మీకు స్క్రీన్ పైన మేము చూపించడం జరుగుతుంది. సో ఓన్లీ బేస్ యూనిట్ ఇచ్చాము, ప్లెయిన్ వాల్ అనేది ఇక్కడ వందేస్తున్నాము. టీవీ పెట్టుకుంటే యాక్చువల్గా కస్టమర్ చాయిస్ ప్రకారం ఈ ఫ్లాట్ వచ్చేసి మినిమలిస్టిక్గా, సింపుల్గా, గ్రాండ్గా కనిపించాలనే ఉద్దేశంతోనే మనము ఈ విధంగా డిజైన్ అనేది చేయడం జరిగింది అనమాట. యాక్చువల్ ఇప్పుడు మనము కిచెన్ గురించి మాట్లాడుకుంటాం అన్నమాట. సో ఈ ఫ్లాట్లో టోటల్ మనం మోడ్యులర్ వర్కే చేస్తున్నాం కాబట్టి స్పెషల్గా మోడ్యులర్ కిచెన్ అని చెప్పడం లేదన్నమాట. ఎందుకంటే ప్రతిదీ మోడ్యులర్ ఈ ఫ్లాట్లో టోటల్ ఫ్యాక్టరీలోనే రెడీ అయిపోయి ఇక్కడికి వచ్చి ఫిట్టింగ్ అవుతుంది అనమాట. దాని గురించి మన కిచెన్ గురించి ఏమీ చెప్పడం లేదు. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఎలాంటి కౌంటర్ లేదు, ఎలాంటి బేస్మెంట్ లేదు, ఏమీ లేదు. జస్ట్ ప్లెయిన్ వాల్ చూడవచ్చు, మీకు ఎల్ షేప్లో ఉన్న ప్లెయిన్ వాల్ అనేది కనిపించడం జరుగుతుంది ఇక్కడ. సో ప్రతిదీ మనము ఫ్యాక్టరీలో రెడీ చేసుకొని ఇక్కడ డైరెక్ట్ ఇన్స్టాల్ చేసేస్తాం. సో దాని గురించి మనకి ఎలాంటి వర్క్ అనేది ఇక్కడ జరగదన్నమాట. మీరు చూసుకోవచ్చు, దీనిపైన ఉన్న గ్రానైట్ కూడా మనం వేస్తాం, కిచెన్ పైన గ్రానైట్ మనం వేస్తాం, టైల్ మనం వేస్తాం. ప్రతిదీ ఫ్లాట్లో ప్రతి వర్క్, ఎలక్ట్రికల్ కానీ, ప్లంబింగ్ కానీ, గ్రానైట్ కానీ, వుడ్ వర్క్ కానీ, సీలింగ్ కానీ, పెయింట్ కానీ ప్రతిదీ మనమే చేయబోతున్నాం అనమాట. ఫర్దర్గా మీకు వీడియోస్ వస్తూ ఉంటాయి, ఏ వర్క్ ఎలా చేసాము, అయితే వర్క్ మన ఇనిషియేట్ అయిన తర్వాత ఏ విధంగా మనము ఈ వర్క్ మనం ఇక్కడికి వచ్చి ఇన్స్టాల్ చేస్తున్నాం అనేది కూడా మీకు నేను చూపిస్తాను. ప్లస్ ఫ్యాక్టరీలో కూడా ఏ విధంగా వర్క్ అనేది ఈ పర్టికులర్ ఇంటీరియర్ డిజైనింగ్ వర్క్ అనేది ఈ ఫ్లాట్కి సంబంధించింది ఫ్యాక్టరీలో కూడా ఎలా జరుగుతుంది అనేది కూడా మీకు నేను చూపించబోతాను ఫర్దర్ వీడియోస్లో. సో ఇప్పుడు మనము డైనింగ్ ఏరియాలో ఉన్నాం అనమాట. సో డైనింగ్ ఏరియా చూసుకుంటే ఈ ప్లెయిన్ వాల్కి మనము ఒక క్రాకరీ యూనిట్ అనేది ఇవ్వబోతున్నాం అనమాట. సో ఈ క్రాకరీ యూనిట్ కూడా మీరు చూసుకోవచ్చు, డిస్ప్లేలో ఏదైతే 3D డిజైన్ మనం చేయడం జరిగింది అది మీరు చూడొచ్చు. ఈ డిజైన్లో చూడవచ్చు, టోటల్ యూనిక్ మనం ఒకటే కలర్ కాంబినేషన్ ఈ ఫ్లాట్లో ఇవ్వబోతున్నాం. ప్రతిదీ ఒకటే కలర్ కాంబినేషన్, అంటే మెజారిటీ 90% మనం వైట్ కలర్ మ్యాట్ లామినేట్ వాడడం జరుగుతుంది. అదే 10% వచ్చేసి వుడెన్ లామినేట్ వాడడం జరుగుతుంది అన్నమాట ఈ ఫ్లాట్. సో మీరు చూసుకోవచ్చు, టోటల్ 3D మనం ఏ విధంగా వేసామో, ఎట్లా చేయబోతున్నాం అనేది మీకు ఆల్రెడీ చేసి మన స్క్రీన్ పైన కనిపిస్తున్న 3Dలో మీరు చూడొచ్చు అనమాట. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నామండి. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లో చూసుకుంటే ఈ విధంగా మనకి ఒక డ్రెస్సింగ్ ఏరియా సపరేట్ ఇచ్చారనమాట. ఇక్కడ ఒక డ్రెస్సింగ్ ఏరియా అనేది సపరేట్ ఇవ్వడం జరిగింది. సో మనం ఏం చేస్తామంటే మేజర్ కబోర్డ్ వర్క్ అనేది ఈ పక్క అండ్ ఈ పక్క చేయబోతాం. లెఫ్ట్ అండ్ రైట్ అనేది సపరేట్గా చూసుకోవచ్చు మీరు. ఈ విధంగా ఎంత మనకి ఒక 2 వార్డ్రోబ్స్ వచ్చే స్పేస్ అనేది మనకి ఇక్కడ ఉండడం జరిగింది అనమాట. సో ఇక్కడ మనం వార్డ్రోబ్ అయిపోతున్నాం. అండ్ ఇది చూసుకుంటే ఈ పక్కన మనం ఒక బెడ్ ఇవ్వబోతున్నాం అనమాట. ఈ వాల్కి మనం ఒక బెడ్ ఇవ్వబోతున్నాం. బెడ్ అప్ టు 6x6 బెడ్ ఇవ్వబోతున్నాం. తర్వాత ఇక్కడ చూసుకుంటే ఒక సింపుల్ వార్డ్రోబ్ అనేది మనం ఇవ్వబోతున్నాం. అలానే ఇక్కడ ఈ విండో కింద ఒక సిట్అవుట్ అనేది కూడా మనం ప్లాన్ చేస్తున్నాం. దాని తర్వాత సిట్అవుట్ పక్కన మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఒక డ్రెస్సింగ్ యూనిట్ అనేది ఇవ్వబోతున్నాం, ఒక మిర్రర్తో సహా.
ఈ బెడ్రూమ్ వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అండి, బెడ్రూమ్ 2 ఇది. సో ఈ బెడ్రూమ్లో మనము కబోర్డ్ కమ్ బెడ్ అనేది చేయబోతున్నాం అనమాట. సో అది ఏ విధంగా ఉంటుంది అనేది మీకు స్క్రీన్ పైన కనిపించే 3D వ్యూ అనేది దాంట్లో మీరు చూడొచ్చు అనమాట. సో ఈ ఈ ఇక్కడ మనం ఏం చేయబోతున్నాం అంటే అప్ టు ద సీలింగ్ మనం ఒక కబోర్డ్ అనేది ఇవ్వబోతున్నాము. కంటిన్యూగా ఒక బెడ్ అనేది ఇస్తున్నాము. బెడ్లో ఏంటంటే స్టోరేజ్ అనేది కూడా మనం ఇవ్వబోతున్నాం. ఈ ఫ్రంట్ ఏరియా వచ్చేసి మనకు ఒక 3 డ్రాస్ ప్రొవిజన్ ఇస్తున్నాం. కొంచెం బ్యాక్ ఎండ్ ఆఫ్ ద బెడ్ వచ్చేసి మనం ఏం చేస్తున్నాం అంటే లిఫ్టప్ హైడ్రాలిక్ స్టోరేజ్ లిఫ్టప్ అనేది ఇవ్వబోతున్నాం అనమాట. దాని తర్వాత మీరు చూసుకోవచ్చు కంటిన్యూగా ఈ బెడ్తో పాటు ఈ వాళ్ళకి కూడా మనం ఇంకొక అడిషనల్ కబోర్డ్ అనేది ఇవ్వబోతున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కబోర్డ్ ఇవ్వబోతున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అడిషనల్ స్టోరేజ్ అనేది ఇవ్వబోతున్నాం అనమాట. సో ఇప్పుడు మనము థర్డ్ బెడ్రూమ్ చూడబోతున్నాం అండి. ఈ థర్డ్ బెడ్రూమ్ వచ్చేసి మనకి ఆఫీస్ రూమ్ లా కూడా మనం యూటిలైజ్ చేయబోతున్నాం అనమాట ఈ రూమ్ ని. సో ఇందులో మనము ఒక వార్డ్రోబ్ చేయబోతున్నాము. ఏదైతే మనకి కనిపించే వాళ్ళకి మనం వార్డ్రోబ్ చేయబోతున్నాం అనమాట. మీకు క్లియర్ గా 3D ఇమేజ్ అండ్ 2D ఇమేజ్ నేను ఈ క్లిప్ లో మీకు చూపించడం జరుగుతుంది. సో ఆపోజిట్ టు ద వార్డ్రోబ్ కి మనం ఏం చేస్తున్నాం అంటే ఆఫీస్ కేబుల్ సెటప్ అనేది ఇవ్వబోతున్నాం అనమాట. సో ఈ రూమ్ ఎస్పెషల్లీ మనము ఫాల్ సీలింగ్ దగ్గర నుంచి చూసుకుంటే సీలింగ్ వచ్చేసి 6 ఇంచ్ డీప్ లో చేసాము. అండ్ వార్డ్రోబ్ కూడా మీరు చూసుకోవచ్చు 3D ఇమేజ్ లో ఏ విధంగా మనము ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఎస్పెషల్లీ ఈ రూమ్ మనం ఓన్లీ ఫర్ ఆఫీస్ సెటప్ కోసం అనేది మనం ఈ రూమ్ ని యూటిలైజ్ చేయబోతున్నాం అనమాట. ఈ ఫ్లాట్ ఓనర్ వచ్చేసి ప్రతీక్ చంద్ర గారు అండి. సో ప్రతీక్ చంద్ర గారు మనల్ని ఎట్లా మీట్ అయ్యారు, సో ఈ ప్రాజెక్టు గురించి ఏ విధంగా సార్కి మనం ఎక్స్ప్లెయిన్ చేసామనేది ప్రతీక్ సార్ దగ్గర నుంచి మనము తెలుసుకున్నాం అనమాట. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. యా, సో I just want to know a few things regarding our concern, sir. Yeah. So, how you reach us? So what is the main background of reaching us? Okay, so this whole story is just actually me and my wife was searching some designer from past 6 months. Actually, we went to multiple MNCs, multiple local designers, and we didn't got satisfied. And just one day, my wife was searching Instagram, and she got to know that this is one of the designer, and we saw your couple of videos on Instagram. After that, when we got to know, we just directly came to your office, and after that after a week we finalized you even. Yes. Yeah. So this is how actually we reached you. Okay. Yeah. Thank you, sir. Before reaching us, you just inquiry regarding the interiors in social media, right? So after reaching us, how you feel of approaching in RB Interiors, sir? Like how responses we have given to you, what type of designs we have discussed with you. So whatever knowledge you got it from us. Actually, things were pretty clear because we were very confused about our requirement. Our requirement is something very minimalistic, and when I say minimalistic and simple, it's really like that. And that particular style feel is known as Japanese style. What we were searching throughout Hyderabad, we searched, and apart from Hyderabad, we tried to contact many other designers as well. But this kind of project experience nobody was having, and that is fine. But nobody was even trying to take the interest also. So when I reached to you, when I told my all the requirements, I felt like that you are the guy who is taking some kind of interest. And after discussing all these things to you, we also got to know that we want this in particular modular. Everything should be modular, because you know there is a finishing in modular that will not come in normal carpentry work. Of course, modular is bit on the higher cost, cost, but budget is higher for that. But this is a one-time effort that I have to keep in. So I thought I will go with modular directly. And though this is the thing, how we went through you, and after that you are seeing the continuation of all the things. How is it happening? Yeah. So initially we have started the fall ceiling here. You already know that. Yeah. So as per your requirement, so we have a lot of light points here, a lot of different light combinations. So initial work, how you feel, sir? Like, so I don't want to have a total review of this flat, right? Because we did not start at all. I mean, we did not completed this project. So by the end of the project, I'll ask everything regarding our work. But initially we have started the fall ceiling work. So I think 3 days of work you have seen from us. Yeah. So how you feel like this wiring and the quality of the work? So what we have mentioned that we have implemented here or not?
Okay, so first of all, total review, I can understand you cannot ask because first of all, I am alone here. I need my wife also with me. She is the main person to search for an interior and to give multiple ideas how the interior will look. And apart from this, for ceiling, we went for a simple ceiling, no step or staircase ceiling, what people usually went for 2-step. So we went for that, and for lighting, Ravi ji already told that these are the lightings they will be providing. But apart from that, I and my wife was having different thoughts about. Apart from that, also we were thinking to go for some other lightings as well. We discussed with him with proper lightings that these are the points we want, with different switches or multiple lightings with one switches also. He gave me much clarity because in between I told him for some other light, but as per his experience he told me this light will not look good, and we also assumed that part. We got to know. Apart from that, this guy, I can understand that if he didn't do this kind of project, but he's having that much of experience and interest. He took so much interest. He's like deeply into this project. I don't have to even think. I and my wife actually don't think or care about anything. Whatever he's doing correct. It's like that. So we have that much trust on him that we are still going on, and even if I have to come, I don't have to tell him anything again. If I'm telling him even small thing, that in suppose for example I'm telling that in washroom, I just showed him multiple times, I'm telling him it's the window is little bit open, it needs to get closed with a mesh. He took that point, he's telling he will get it done because it's a very small point. He just provided me the solution at instant. So for the ceiling, wiring, everything, it's done perfectly. As I told him even after that my Greh Pravesh is going to start over, and the things wire shouldn't be left over. So he actually took care in a very good manner, and I'm satisfied. Very thanks, sir. Very thanks for your best review. But still, I just want to ask you a few things, sir. Yeah. So while you enter into this flat, so you saw only the plain walls here, yeah. And you are also researching for 6 months regarding the work, how the work should come. So we have given few 3D designs. So how you like, sir? Like, is the 3D design itself? Are you happy with that? Yeah, even in the first go, I and my wife was not having that kind of idea that in the first go only we will like the designs. In the first go, actually it kicked off, and 90% of the design was well made. What can I say, that he actually got to know that what exactly we want, and 10% is some tweaks that usually happens. That is like minimal. Even if we wouldn't have told him, he would have got it done. So it's a perfect 2 3Ds he gave me with some minimal color. It's beautiful actually. And later on also with the tweaks, he is going to provide me some new designs in a couple of 2 to 3 days maybe. And we have changed few colors again. By discussing with him, he suggested again some other few good colors. So we are going with them, and I'm completely satisfied with that. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతీక్ సార్. సో చూసుకోవచ్చు, మనము ఈ ప్రాజెక్ట్ మొత్తం మోడలర్ చేయబోతున్నాం అనమాట. ఈ ప్రాజెక్ట్లో ప్రతి ఒక్క పార్ట్ చూడండి, ఇక్కడ ఏది మనము హ్యాండ్మేడ్ చేయము, టోటల్లీ ఫ్యాక్టరీలో వర్కౌట్ అవుతుంది. ఇక్కడికి వచ్చి మనం ఇన్స్టాల్ చేస్తాం అనమాట. ఫర్దర్గా మీరు చూడొచ్చు ఎలాంటి వర్క్ అనేది మనం ఇక్కడ ఇన్స్టాల్ చేయబోతున్నాం అనేది. ఇప్పటికైతే ఈ ప్లెయిన్ వాల్స్ అనేది మీకు చూపించడం జరుగుతుంది. వితిన్ 1 or 2 months ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు క్లియర్గా ఇక్కడ అసలు బిఫోర్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఎలా ఉంది అనేది మనం క్లియర్గా మీకు చూపించడం జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ. నా పేరు రవితేజ, ఆర్బీ ఇంటీరియర్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనము 3 BHK ఇంటీరియర్ డిజైన్, మోడ్యులర్ ఇంటీరియర్ డిజైన్కి ఫ్యాక్టరీకి మెటీరియల్ ఏ విధంగా మనం పంపిస్తామనేది ఈ వీడియోలో నేను మెటీరియల్ పంపించడం చూపిస్తాను. అక్కడ ఏ విధంగా అన్లోడ్ అయ్యి ప్రెస్సింగ్ అవుతుంది అనేది కూడా నేను చూపిస్తాను అనమాట. మీరు చూసుకోవచ్చు, ఇప్పుడు మనకు ఇక్కడ మెటల్ అనేది లోడ్ అవుతుంది. 2 vehicles లో మనము టోటల్ ప్లై కానీ, లామినేట్స్ కానీ, ఫెవికాల్ కానీ ఇక్కడ లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ లోడింగ్ చేసిన తర్వాత మనము ఫ్యాక్టరీకి పంపించి ఫ్యాక్టరీలో కూడా అన్లోడ్ చేసి ఏ విధంగా మనము ప్రెస్సింగ్ కానీ, కటింగ్ కానీ ఏ విధంగా చేస్తామనేది కూడా మీకు ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత చూసుకుంటే ఈ 3 BHK మోడ్యులర్ ఫ్యాక్టరీ వచ్చేసి మనకి ప్రణవ్ టౌన్ స్క్వేర్ బాచ్పల్లిలో ఉందండి. అట్లా మనం చేయబోతున్నాము. ఆ ఫ్లాట్కి సంబంధించిన మోడ్యులర్ మెటీరియల్ మనము ఫ్యాక్టరీ పంపించడం జరుగుతుంది. చూడండి, మనం టోటల్ లోడ్ చేస్తున్నాం. ఇక్కడ టోటల్ ప్లైస్ ప్లస్ బ్లాక్ బోర్డ్స్, లామినేట్స్, ప్రతిదీ మనం ఫెవికాల్ అలాంటి ప్రతిదీ మనం ఇక్కడ లోడ్ చేస్తున్నాము. మీరు చూసుకోవచ్చు, ఆల్రెడీ ఈ వెహికల్ లోడ్ అయిపోయింది. టోటల్ ఫుల్ వెహికల్ లోడ్ అయిపోయింది.
ఈ వెహికల్ ఎలా ఉంది కూడా మీకు చూపిస్తాను, ఎంత లోడ్ అయింది అనేది కూడా చూపిస్తాను. చూడండి, వర్షం పడుతుంది ఇక్కడ, సో చాలా ఎంత కనపడట్లేదు, బట్ చూడొచ్చు మీరు ఎంత లోడ్ అయింది అనేది. ఇది మొత్తం లోడ్ చేసేసాము మనం, చూసుకోవచ్చు మొత్తం లోడ్ చేసేసాము, లోడ్ చేసేసి కప్పేసాము. సో యాక్చువల్గా ఒక 3 BHK ప్రాజెక్ట్ మనం చేయాలంటే నియర్లీ ఒక 2 వెహికల్స్ లోడ్ అనేది మనము పంపించడం జరుగుతుంది అనమాట. సో అంత వరకు మెటీరియల్ అనేది మనకి వాడకం జరుగుతుంది అనమాట. అండ్ ఆల్సో వీఆర్ యూజింగ్ సింగిల్ కలర్, మెజారిటీ ఆఫ్ సింగిల్ కలర్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. So that is white color. 90% I think, ma'am. 90% of the one color only you are using in this project. Actually, we can. I'll show you 3D of this project. Just see in this clip. So what type of color and which quantity we are using in this project, you can see in this clip. So see, we are having nearly 40 laminates, white color super matte laminates we are using, and also 10 wooden laminates we are using for the contrast. And we have 176 liners, 176 white color Virgo company liners we are using, branded companies, both are branded companies. This is a Star catalog we are using, then this is a Virgo company. We all know Virgo is a branded company. So we are using branded liners for inner laminate. So you can see this one also we are using white. Why? Because we are matching 90% of the project with white color laminate in inner and external. So as I mentioned in the quotation, as I discussed with you, ma'am, we are here to show you, like, this is all liners we are having here, and here we are having the white color, Frosty white Titan waste. It's a code of Titan waste we are using. Now we are going to send to modular factory. So then we can show you, like, what type of pressing it will happen. So how the pressing, how the cutting, and how the edge banding will happen, I'll show it in modular factory. So manam ply check cheyadaniki vacham before getting into the modular factory. So what is this ply? Ee ply vachesi 100% Garjan ply anamata. Total Garjan wood tho make chesina ply idi. So indulo manam chusukunte 710 ISA mark untundi. 710 is nothing but boiling waterproof unna sign anamata. So ee ply actually kitchen lo vaartaru, but manam total flat ki vaartaram ee ply. ఇందులో మనం వాడే సైజెస్ వచ్చేసి 16 mm, 12 mm అండ్ 9 mm ప్లైస్ అనేది మనం ఈ సైట్లో వాడడం జరుగుతుంది అనమాట. ఈ ప్లై చూసుకోవచ్చు, మనకి టోటల్ 4x8 సైజులో వస్తుందన్నమాట. ఈ ప్లై టోటల్ మనము ఈ ప్రాజెక్ట్లో దగ్గర మనము 70+ ప్లై అనేది వాడడం జరుగుతుంది. మ్యామ్ చూసుకోవచ్చు, మీకు యాజ్ పర్ నేను చెప్పినట్టు నేను BWP గర్జను మనకి వారంటీ ఉన్న ప్లై అనేదే మనం వాడడం జరుగుతుంది. మీకు ఏదైతే నేను ఇన్ఫార్మ్ చేశానో అదే ప్లై అనేది నేను ఇక్కడ వాడడం జరుగుతుంది. టోటల్ మనకి ఈ ప్లై వాడితే ఎలాంటి వాటర్ సమస్య మనకి ఉండదన్నమాట. సో దెర్ ఈస్ నో వాటర్ ప్రాబ్లమ్ సార్. ఇఫ్ యూ ఆర్ ఎక్స్పోజింగ్ టు వాటర్ ఆల్సో నథింగ్ విల్ హ్యాపెన్ టు దిస్ ప్లై. Why? Because this is BWP grade actually. BWP boiling waterproof. This will stay up to 30 hours if you soak in water. So nothing will happen up to 30 hours to 35 hours. So after that, if it get back to the original position, means then the ply will not get damaged. So this is what the ply we are using now. So same ply will be shifted to the modular factory.